ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే 3 టికెట్ విషయంలో కూడా ఇప్పటికే ప్రకటించింది, కడియం కావ్యకు ప్రకటించింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అమ్మా, పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గాలు 3 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 12% 13% మాదిగలు, ఎస్సీ జనాభాలో 70% మాదిగలు. 3లో 2 రావాలి. 2 రాకపోవడం, 1 కూడా ఇవ్వకపోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు నమ్మక ద్రోహం చేసింది అనడానికి, అసలు జనాభాలో మాదిగలు లేనన్నట్టుగా జనాభా లిస్ట్ నుంచి మాదిగలు తొలగించుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తొలగించినట్టుగా మాకు రుజువు అవుతుంది. కాబట్టి మా ఆవేదన, మా ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ మీద చూపెడతామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. ఇంకోవైపు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇన్ కేసు వాళ్ళు స్పందించకపోతే ఎలాంటి చర్యలు ముందుకు ఎలా వెళ్తారు? ఓకే, మేము మా జాతిని, అన్ని పార్టీల్లో ఉండబడే మాదిగలందరినీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా రోడ్ ఎక్కమని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆవేదనలో ఉంటారు కదా మాదిగలు. ఎందుకంటే మొదటిసారి తెలంగాణలో ఉండబడే 3 స్థానాల్లో 3 స్థానాలు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం మొదటిసారి కదా. కాబట్టి ఇది ఇతర పార్టీలో ఉండబడే మాదిగలకే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలే ఎంతో ఆవేదనతో ఉన్నారనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఆవేదన వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా రోడ్డెక్కే పరిస్థితులు వస్తున్నాయి. అందరం కలిసి మాదిగల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక తాటి మీద నిలబడే సమయం ఆసన్నమైందనే విషయం కాంగ్రెస్లో ఉండబడే మాదిగలే కాదు, అన్ని పార్టీల మాదిగలు గుర్తించాలని కోరుతున్నా. ఇంకోవైపు కడియం శ్రీహరి మీపై చేసిన వ్యాఖ్యలకు ఏమంటారు? ఇప్పుడు కడియం శ్రీహరి తన అవకాశం కోసం, ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో నా జీవితం మొత్తం బీఆర్ఎస్ తోటే ముడిపడి ఉన్నది, ఇక నేను నా జీవితంలో మారలేదు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇంకా 5 ఏళ్ళకు మీ దగ్గరకు వచ్చినా కూడా నేను అదే మాట కట్టమంటే అన్నాడు. ఆ తర్వాత 2 నెలలు కూడా కాలే పార్టీ మారిండు. ఆయన ఒంటి మీద అవకాశవాది కాబట్టి కండువలు మారుతాయి. తెలుగుదేశం కండువ కప్పుకుంటాడు, లేదా టీఆర్ఎస్ కండువ కప్పుకుంటాడు, ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకుంటాడు. అవకాశవాది కాబట్టి రేపు ఇంకే కండువ అయినా కప్పుకుంటాడు. కానీ ఒక అవకాశవాది మమ్మల్ని అనే హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే మా కండువ ఎప్పుడు మారలే, ఆయన కండువలు మారినాయి. ఎవరి కోసం మారినాయి? మా కండువ ఎందుకు మారలే? మా జాతి భవిష్యత్తు కోసం మేము మార్చుకోం. ఆయన కండువలు ఎందుకు మారినాయి? ఆయన బిడ్డ కోసమే కండువలు మారుతున్నాయి. అందువల్ల ఆయన బిడ్డ కోసం ఆలోచించుకునేటోడు స్వార్థపరుడు మమ్మల్ని ఎట్లా అంటాడు? ఊసరవెల్లి అంటాడు. ఊసరవెల్లిలో ఇంకా నయం. ఆ ఊసరవెల్లులు కూడా ఈయనను చూసి సిగ్గుతో తల వంచుకుంటాయి. ఇంత మనకంటే గొప్పడురా నాయన మన కులంలో ఉన్నట్టు ఉన్నదని చెప్పి. రేపు ఊసరవెల్లే సంఘాలు పెట్టుకుంటే నిజంగా సంఘానికి గౌరవాధ్యక్షుని పెట్టుకుంటారేమో ఈ కడియం శ్రీహరి. ఇంకోవైపు తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో మొదటి ఛాయిస్గా ఆయన తీసుకొని మొదట కడియం కావ్యకి టికెట్ ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి తాటికొండ రాజయ్యకి ఇస్తున్నారు. మీరేమంటారు? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ మొదట కడియం కావ్యకి. ఒక విషయం మీరు గమనించండి, ఇప్పుడు రాజన్న ఈయన పోరుపడలేకనే ఈయన చేసిన నష్టం వల్లనే కాంగ్రెస్లో చేరిండు. సిట్టింగ్ ఎంపీగా దయాకర్ ఉండంగానే సిట్టింగ్ ఎంపీ లాక్కున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఈయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉండబడే మాదిగల ఎదుగుదలను మొదటి నుంచి అడ్డుకుంటుండు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు, రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నాడు. డిప్యూటీ సీఎం పదవి తీసేసిండు, ఎమ్మెల్యే పదవి తీసేసుకుని ఆయనే లాక్కున్నాడు. డిప్యూటీ సీఎం ఎవరు లాక్కున్నారు? కడియం శ్రీహరి లాక్కున్నాడు. రాజన్న డిప్యూటీ సీఎం. రాజన్న ఎమ్మెల్యే ఎవరు లాక్కున్నాడు? రాజన్నే లాక్కున్నాడు. ఇప్పుడు వరంగల్ పార్లమెంటు టికెట్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. ఎవరు లాక్కున్నారు? ఆయన బిడ్డకి లాగేశాడు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అట్లా లాగేశాడు. మరి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అవకాశం రావాలి కదా. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్లో ఉంటే కాంగ్రెస్లో మాదిగలకు రాకుండా మళ్ళీ కాంగ్రెస్లో చేరి మళ్ళీ అక్కడ అడ్డుకున్నాడు. అంటే ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీలో మాదిగల్ని రాజకీయంగా అడ్రస్ లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నాడు అనేసి రుజువు అవుతుంది. సో మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో మాదిగలకు అన్యాయం చేసింది, దీనిపై మేము పోరాడతాం. 10 రోజుల పాటు 33 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం. అయినప్పటికీ దీన్ని హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే దీన్ని తీవ్రతరం చేస్తామని ఒకవైపు మందకృష్ణ మాదిగ మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనపర్సన్ శివతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.